పుట్టిన పర్వదినాన్ని పురస్కరించుకుని పలు చర్చిలలో జరిగిన క్రిస్మస్ వేడుకలకు హాజరైన ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి ముందుగా కొత్తపేట గ్రామంలోని మన్నా చర్చిలోని క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి గారు క్రైస్తవ సోదరుల సమక్షంలో కేక్ కట్ చేసి చర్చికి బహుమానం అందజేశారు. అనంతరం కొత్తపేట గ్రామంలో పరిశుద్ధ మార్క్ లూథరన్ చర్చ్ మరియు బాలయోగిపేటలో బ్రదరణ మిషన్ చర్చ్ వారు ఏర్పాటు చేసిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే చెర్ల జగ్గిరెడ్డి గారు ప్రజాక్షేమం కోసం ప్రత్యేక ప్రార్థనలు చేసి బహుమతులు అందజేశారు. ఆహ్వానించబడినటువంటి సువార్త గాయకులు వచ్చి ఈనాటి మననే ఎన్నుకోవడం కార్యక్రమం చేశాం. నియోజకవర్గ స్థాయిలో ఐక్య క్రిస్మస్ చేసి ఎవరైతే మరి నియోజకవర్గంలో వారి కుటుంబ సభ్యులుగా పిలిచి వారికి విధించి వారందరికీ ఒక మంచి కేక్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు కూడా మరి ప్రకాష్ రాజు గారికి నూతన సంవత్సరం మనందరి కుటుంబాల్లో మరి చక్కటి కార్యక్రమాలు మంచిగా వెలుగులు నిండాలని ఆకాంక్షిస్తూ మొన్ననే నియోజకవర్గంలో 4 మండలాలు ఉంటే ఈ పాత్రని పిలిచి చేయగలుగుతున్నాం జగన్మోహన్ గారికి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తూ మరి నేను కూడా ఓ సాక్షి చెప్పాలి. అదేమిటంటే ఒక పాస్టర్ గారు నాకు మాట చెప్పారు, ఎమ్మెల్యే గారు మీరు చాలా కిలోమీటర్లు ఆశీర్వాదం అవసరం, మీరు మీతో బైబిల్ కూడా తీసుకెళ్ళడానికి మాట చెప్పారు. ఈ రోజు కూడా నేను చరిత్రలో చాలా మంది దేవుడు ఉన్నారు, చరిత్ర చాలా విషయాలు మనం చెబుతూ ఉంటాం, కానీ నిజమైనటువంటి దేవుడు మీ అందరూ చేసినటువంటి ప్రార్థనల యొక్క ఫలితం అని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేస్తూ రాబోయేటువంటి సంవత్సరం అంతా మనందరూ చేసేటువంటి పాపాలని తన రక్తంతో కడగడం కోసం సహకరించారు. అలాగే రోడ్డు పూర్తి చేసుకున్నాం, డ్రైన్ కూడా క్రిస్మస్ అయిన మరుసటి నుంచి మొదలుపెట్టి చేస్తామని చెప్పి మొన్న మోహన్ రెడ్డి గారితో కూడా మాట్లాడి దాన్ని కూడా ఇందిరా కాలనీలో అంటే మా నాన్నగారికి అత్యంత ప్రీతి అయినటువంటి ప్రాంతం. ఆ రోజు ఆయన చేతుల్లో ఇచ్చిన పట్టాలు మరి నిన్నగాక మొన్న ఎవరో చెప్తున్నారు కోట్లు పలుకుతున్నాయి, సెంటు విలువ చాలా పెరిగిందని కూడా క్రిస్మస్ అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈనాటి కార్యక్రమాల్లో చాలా పవిత్రమైనటువంటిది ఈ యొక్క సిఆర్ గారి యొక్క చర్చ్. ఎందుకు ఈ మాట తెలియజేస్తున్నానంటే గతంలో ఉన్న పరిస్థితులు ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ ఈ రోజు ఈ రోడ్లు ఎట్లా ఏర్పాటు చేసుకోవడం కానీ ఆయన మాట అంటే చాలు